హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ అయితే వీడియోస్ చేయకపోతే చాలా రోజులు అయితే అవుతుంది. అండ్ ఈరోజు వీడియో చేయడానికి కారణం అయితే నేను రీసెంట్గా అయితే ఒక ఫ్రిడ్జ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఆ ఫ్రిడ్జ్ నేను ఎక్కడ పర్చేజ్ చేశాను, నాకు ఎంత కష్టపడ్డది డీటెయిల్స్ తెలుసుకోవడం అయితే ముందైతే దాని ఫీచర్స్ అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను సామ్సంగ్ నుంచి అయితే ఒక ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాను. అండ్ దీంతోపాటు మనకైతే ఒక మాన్యువల్ బుక్ అండ్ ఒక కీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రిడ్జ్ లాక్ చేసుకోవడానికి. ఈ మాన్యువల్లో ఫ్రిడ్జ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మొత్తం ఇక్కడ అయితే ఉంటాయి. అండ్ ఫ్రిడ్జ్ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ లో మనకు చాలా బాగా కనబడుతుంది. అండ్ ఫ్రిడ్జ్ హైట్ 144 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫ్రిడ్జ్ చూసుకున్నట్టయితే నేను బ్లూ కలర్ లో అయితే తీసుకోవడం అయితే జరిగింది. అండ్ ఈ బ్లూ కలర్ లో డిజైనింగ్ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రిడ్జ్ చూడడానికి అయితే చాలా బాగా కనబడుతుంది. నేనైతే 4 స్టార్ ఫ్రిడ్జ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రిడ్జ్ కి సంబంధించిన ఫీచర్స్ మొత్తం మనకైతే ఇక్కడ ఇచ్చారు. కంప్రెసర్ వచ్చేసి 20 ఇయర్స్ వారంటీ ఉంటుంది. అండ్ ఇక్కడ కనెక్టింగ్ టు ఇన్వర్టర్ అంటే మనకి ఇంట్లో ఇన్వర్టర్ ఉన్న ఇన్వర్టర్ తో వర్క్ అయితే అవుతుంది. ఇది స్టెబిలైజేషన్ ఫ్రీ అంటే స్టెబిలైజర్ అవసరం లేకుండా ఇది ఆటోమేటిక్ గా రన్ అయితే అవడం అయితే జరుగుతుంది. మనకు కరెంటు అండ్ ఎక్కువ తక్కువ ఏమైనా వచ్చినా ఫ్రిడ్జ్ కి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే జరగకుండా కాపాడుతుంది. అండ్ ఈ ఫీచర్ వచ్చేసి మనకు ఆటో ఎక్స్ప్రెస్ కూలింగ్ అండ్ పవర్ కన్జ్యూమేషన్ ఉంది కదా, ఇది మనకు కరెంట్ పోయినా సరే మనకు 90 degrees కన్నా ఎక్కువ టెంపరేచర్ ఫ్రిడ్జ్ లోపల ఉందనుకో, కరెంటు పోయినా సరే మనకు 30 minutes వరకు అయితే అది ఆన్ ఉంటుంది. కరెంటు మళ్ళీ ఎప్పుడైతే వస్తుందో ఇంతకుముందు ఉన్న టెంపరేచర్కి అయితే ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది. అండ్ ఇది మనకు వచ్చేసి Digi-Touch Cool. ఇది మనకి ఇక్కడ ఆపరేటింగ్ మొత్తం ఇక్కడనే చూపిస్తుంది. టెంపరేచర్ కంట్రోల్ దానికి సంబంధించి మొత్తం ఇక్కడనే మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో ఉన్న మెయిన్ ఫీచర్ వచ్చేసి మనకి పవర్ కూల్ సిస్టమ్. అండ్ మనకి ఏదైనా ఐస్ కానీ ఏదైనా ఫాస్ట్గా కూల్ అవ్వాలంటే మనకి ఇక్కడ వచ్చేసి ఈ బటన్ని 3 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు పవర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఆన్ అవుతుంది. ఏమైనా ఐస్ కానీ ఏదన్నా కానీ తొందరగా కూల్ అవ్వాలంటే ఈ ఫీచర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీన్ని ఆఫ్ చేయాలంటే మనం మళ్ళీ 3 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే ఇది ఆఫ్ అవుతుంది. అండ్ ఈ ఫీచర్ వచ్చేసి ఈ డిఫ్రాస్ట్ అని, మనకు లోపల ఏమైనా ఐస్ గడ్డ కట్టినా సరే మనకు లోపల అయితే ఏం కంట్రోల్స్ అయితే ఉండవు కాబట్టి ఇక్కడ నుంచే మనం ఐస్ గడ్డ కట్టిన ఈ బటన్ నొక్కి పట్టుకుంటే ఈ డిఫ్రాస్ట్ అయితే ఆన్ అవుతుంది. అండ్ ఇది ఆఫ్ చేయాలంటే 3 seconds మళ్ళీ హోల్డ్ చేసి పట్టుకుంటే ఇది ఆఫ్ అవడం నార్మల్ మోడ్కి అయితే వస్తుంది. అండ్ ఈ ఫీచర్ వచ్చేసి ఈకో మోడ్. మనం ఎక్కువ రోజులు బయటికి వెళ్ళినా ఫ్రిడ్జ్లో ఏమైనా తక్కువ ఐటమ్స్ ఉన్నా ఈ ఫీచర్ అయితే యూజ్ అవుతుంది. సేమ్ 3 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే ఇది ఆన్ అవుతుంది. అండ్ దీనివల్ల కరెంట్ బిల్ కూడా మనకు తక్కువ రావడం అయితే జరుగుతుంది ఈ ఫీచర్ వల్ల. అండ్ మళ్ళీ 3 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే ఇది ఆఫ్ అవుతుంది. మనం హ్యాండిల్ చూసుకున్నట్టయితే హారిజెంటల్ హ్యాండిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నాకు ఇలాంటి హ్యాండిల్ అంటే ఇష్టం కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. అండ్ లోపల చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎగ్స్ పెట్టుకోవడానికి అండ్ కింద వాటర్ బాటిల్స్ అలాంటివి పెట్టుకోవడానికి అయితే మనకు ర్యాక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ 2 ర్యాక్స్లో 2 వాటర్ బాటిల్స్ అయితే పడతాయి ఫ్రీగా. అండ్ డీప్ ఫ్రిడ్జ్ అయితే మనకు ఇక్కడ ఏం కంట్రోలర్స్ అయితే ఉండవు, మనం మొత్తం బయటనే కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫ్రిడ్జ్ కోసం నేను ఈ బాక్స్లో అయితే కొనడం అయితే జరిగింది. నేను మన వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకోవడానికి. అండ్ ఈ గ్లాస్ పాడవకుండా అయితే నేను ఇవి అయితే ఆన్లైన్లో సపరేట్గా ఆర్డర్ చేసి తీసుకున్నాను. మనకి వాడడం వల్ల ఈ గ్లాస్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మనం పదే గ్లాస్ కడగాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది ఒక్కటి తీసి కడిగితే అయిపోద్ది. ఇది ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లో పర్చేస్ చేయడం జరిగింది. లోపల చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది ఫ్రిడ్జ్. అండ్ మనకు బేస్ డ్రాయర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనకు ఫ్రిడ్జ్ Digi-Touch కంట్రోల్ ప్యానల్తో వస్తుంది కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి అయితే. మనకు హ్యాండిల్ ఇక్కడ ఇచ్చారు. అండ్ దీంతో పాటు మనం ఇక్కడ నుంచి కూడా దీన్ని ఓపెన్ అయితే చేయవచ్చు. ఈ ఫ్రిడ్జ్ పర్చేజ్ చేయడానికి నాకు మెయిన్ కారణం వచ్చేసి మనం డోర్ ఓపెన్ చేసి పెట్టినప్పుడు అయితే అలారం అయితే రావడం అయితే జరుగుతుంది, డోర్ క్లోజ్ చేయండి అని చెప్పేసి. అండ్ ఆ ఫీచర్ అయితే మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఈ ఫ్రిడ్జ్లో నాకు నచ్చిన ఫీచర్ అయితే మనం డోర్ ఓపెన్ చేసి అలాగే పెట్టామనుకోండి, మనకి ఇదైతే సేపటి తర్వాత అలారం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. బీప్ సౌండ్ రావడం అయితే జరుగుతుంది. డోర్ క్లోజ్ చేసేంత వరకు బీప్ సౌండ్ అయితే వస్తుంది. మనం ఇప్పుడైతే దీన్ని చూద్దాం, ఒకసారి టెస్ట్ చేద్దాం.
మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బీప్ సౌండ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి అయితే వినండి. అండ్ ఈ ఫ్రిడ్జ్లో నాకు నచ్చిన మెయిన్ ఫీచర్ వచ్చేసి మనం డోర్ ఓపెన్ చేసి పెట్టినప్పుడు అది క్లోజ్ చేయకుండా ఉన్నప్పుడు అయితే మనకైతే అలారం అయితే రావడం అయితే జరుగుతుంది. నాకు నచ్చిన ఫీచర్ అయితే ఇది. దీంట్లో మీకే ఫీచర్ నచ్చిందో కింద కామెంట్లో అయితే చెప్పండి. అండ్ నేను ఈ ఫ్రిడ్జ్ అయితే ఫ్లిప్కార్ట్ ఈఎంఐలో పర్చేస్ చేయడం అయితే జరిగింది. నాకు హోమ్ డెలివరీతో కలిపి ఈ ఫ్రిడ్జ్ అయితే 21,500 అయితే పడింది. మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే నేను కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు ప్రైస్ చెక్ చేసుకోవచ్చు. ప్రైస్ అయితే వేరీ అవుతూ ఉంటుంది. అండ్ ఫ్లిప్కార్ట్ ఈఎంఐలో ప్రొడక్ట్స్ ఎలా పర్చేస్ చేయాలో నేను డెడికేటెడ్గా అయితే ఒక వీడియో అయితే చేసి పెడతాను. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. అండ్ దాని అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. నేను పెట్టబోయే వీడియోలు అయితే మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.